సార్ మరొక అంశం, బీజేపీ ఇప్పుడు ఏదైతే ఈ విజయాన్ని వచ్చినాయో లేకపోతే తనున్న ప్లేస్ థర్డ్ ప్లేస్ పరిమితమైంది. మొన్నటి వరకు కూడా చాలా హడావిడి చేశారు, జనసేనతో మేము కలిసి వెళ్తాం, పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారాలు చేస్తారు. ఆ ఎఫెక్ట్ ఒకవేళ ఆయన వస్తే ఏమైనా ప్లస్ అయ్యేది అంటారా, మైనస్ అయ్యేది అంటారు సార్? ఎందుకు వదులుకున్నారు? ఎలక్టోరల్ గా పెద్ద ప్రభావం చూపెట్టకపోవు సార్, కానీ పొలిటికల్ గా మాత్రం ఘోరంగా బలైపోయేవాళ్ళు. ఎలక్టోరల్ గా ప్రభావం ఎందుకు ఉండదు అంటే జనసేనకే లేనప్పుడు జనసేన వాళ్ళ బీజేపీకి ఏముంటుంది? జనసేన ఒక సీటు గెలిచిందట అనూహ్యంగా. అట్లనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా గెలిచింది, ఒక మున్సిపాలిటీ గెలిచినట్టుంది. ఓకే, నేను ఎక్కడ చూశాను పేపర్ లో, ఒక మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ డామినేట్ చేస్తుంది. అట్లా అది లెక్క గెలుగుతుంది. ఇండివిజువల్ గా పోటీ చేసినప్పుడు ఎక్కడో ఒక చోట గెలుస్తూ ఉంటారు. దట్ డజంట్ మీన్ పార్టీ గెలిచినట్టు కాదు అది. సో జనసేనకే ప్రభావం లేనప్పుడు వాళ్ళు వచ్చి బీజేపీకి ఏం ప్రభావం చూపెడతారు? ఓకే, తెలుగుదేశమే తెలుగుదేశమే లేదు కదా. మరి ఎందుకు వచ్చింది సార్ ఈ చర్చ? ఆయన వస్తారు, ప్రచారం పిలిచారు కదా, చర్చనాడు కిషన్ రెడ్డి రామచంద్ర వెళ్ళి ఆహ్వానించారు. అవును, మళ్ళీ మాలాంటి వాళ్ళు చెప్పాం కదా విడమర్చి. అప్పుడు మీరు ఆ వార్త వచ్చినప్పుడు చెప్పండి, ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు రిజెక్ట్ బీజేపీ సెల్ఫ్ గోల్ అని. సో ఎందుకు అంటే ఇప్పుడు ఇప్పుడు అంతకు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి కాదు. పవన్ కళ్యాణ్ అభిమానిస్తారు నటుడుగా, కానీ ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు ఆయన వస్తే క్వశ్చన్ అడగరా, నల్లమల సాగర్ సంగతి ఏంటి, కృష్ణానదిలో 50% వాటా ఇస్తావా ఇవ్వవా, బనకజల్ల సంగతి ఏంటి, ముచ్చుమర్రి సంగతి ఏంటి, రాయలసీమ ఎత్తిపోతల పథకం సంగతి ఏంటి, మా సీలేరు విద్యుత్ ప్లాంట్ రిటర్న్ ఇస్తావా, 7 మండలాలు ఏం సంగతి తీసుకుని ఇచ్చేస్తావా, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కదా. ఈ స్టార్ట్ అయితే ఏం చేయాలి పవన్ కళ్యాణ్? సరిగా సమాధానం చేయకపోతే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫుట్బాల్ ఆడతారు. సమాధానం ఇస్తే ఒక బాధ, ఇవ్వకపోతే ఒక బాధ. అవన్నీ గమనించే బీజేపీ వాళ్ళు తర్వాత వద్దనుకున్నారు. అదే బీజేపీ వారు ఎంత వ్యూహం లేకుండా ఉంటారనడానికి అదొక ఎగ్జాంపుల్ కదా. సో పవన్ కళ్యాణ్ పోయి అడగడం ఎందుకు, మళ్ళీ తర్వాత వదులుకోవడం ఎందుకు? చంద్రబాబు నాయుడు మద్దతు వల్ల నష్టం జరుగుతుందట, టీడీపీని అడగలే కదా. పవన్ కళ్యాణ్ మధ్య లాభం జరుగుతుంది బ్రహ్మల్లో ఉంటే ఎట్లా అంటే గ్రౌండ్ సిచ్యువేషన్ ఏమాత్రమూ తెలియదు లీడర్షిప్ అనడానికి పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఒక ఎగ్జాంపుల్ కదా బీజేపీకి.